వార్డు ఈ లబ్ధిదారుల ముఖాల మీద సంతోషం చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా అరే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి చాలా సంతోషించారు. నెక్స్ట్ అన్సాన్పల్లిలో మళ్ళీ ఒకసారి అక్కడ విందు భోజనము ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇంట్లో లబ్ధిదారుల ఇంట్లో విందు ఉంది. అక్కడ మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కోట్ల అప్పుతోని 8 లక్షల కోట్ల అప్పు చేసినారు. నిజంగా ఎక్కడ ఖర్చు పెట్టినారో అర్థం అవ్వట్లేదు. మొన్న కేటీ రామారావు గారు బాంబేలో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టినామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఆయన అర్థం అవగాహన లేదు, అర్థం చేసుకోలేదు. ఆయన ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఆ కరెంటు ఛార్జీలు ఎవరు భరించాలని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. అసలు తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని అక్కడ లిఫ్ట్ పెట్టి ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అన్నమాట. ఎప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను. ఈ తుగ్లక్ నిర్ణయము అప్పుడు కూడా ఆ రోజులలో మీ అందరు తెలుసు, తుగ్లక్ ఇక్కడ ఎంపరర్ ఉండే దేశంలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ పోయి అక్కడ రాజధాని స్థాపించి మళ్ళీ వాపస్ తీసుకుపోయాడు. అదే పరిస్థితి ఉంది కాళేశ్వరంది. మంచిగా గ్రావిటీ నుంచి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ని ఈ మెగా ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ కాళేశ్వరంలో కట్టి అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. నిజంగానే ఈ 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక 1000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు కొత్త సెక్రటేరియట్ అంటే అన్ని చోట్ల పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ కట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో కమిషన్లు వస్తాయి అని చెప్పి ఈ నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మేము ఈ మెగా